వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 8 మార్చ్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. 8 మార్చ్ అనగానే ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతుంది. దాని గురించి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సమభావనతోనే సాధికారత. రాజకీయ సంఘర్షణలు మొదలు ఆర్థిక అసమానతలు వంటి అనేక సంక్షోభాలకు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటుంది. మహిళలను స్వావలంబన వైపు నడిపించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. అందుకే మహిళలపై పెట్టుబడి పెట్టండి, పురోగతికి పరచండి అనే నినాదంతో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఐరాస మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఆకాశంలో సగం అని సగర్వంగా చెప్పుకుంటున్న మహిళలు వాస్తవంలో మాత్రము అడుగడుగునా అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారికి ఎదురవుతున్న సమస్యల పట్ల అవగాహన పెంపొందిస్తూ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళలకు ప్రోత్సహించడానికి మహిళా దినోత్సవం మంచి సందర్భము. లింగ సమానత్వ సాధన క్రమంలో అందిపుచ్చుకుంటున్న విజయాలను గుర్తు చేసుకొని ఆ స్ఫూర్తితో మరింత ముందడుగు వేయడానికి సంసిద్ధం కావాల్సిన తరుణమిది. అత్యంత పేదరికంలోకి. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగము గణాంకాల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి ముగ్గురులో ఒకరు శారీరకంగా, మానసికంగా సన్నిహితుల నుంచి హింసను ఎదుర్కొంటున్నారు. గడిచిన సంవత్సర కాలంలో 15 నుంచి 24 ఏళ్ల వయసు యువతుల్లో 16% ఇటువంటి హింసకు ఎదుర్కొన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మిగతా మహిళలతో పోలిస్తే ఇటువంటి బాధితులే ఎక్కువగా ఆందోళనకు, కుంగుబాటుకు వంటి మానసిక రుగ్మతలకు, అవాంఛిత గర్భధారణ, సుఖవ్యాధులతో బాధపడుతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు, బాలికలు తమ సన్నిహిత భాగస్వాముల చేతిలో మృత్యువాత పడ్డారు. హింసకు ఎదుర్కొంటున్న మహిళల్లో బయటకు వచ్చి అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్న వారు 40% అయి ఉండడం లేదు. కుటుంబ సభ్యుల సహకారం కొరవడడం, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడం, న్యాయ వ్యవస్థల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB నివేదిక ప్రకారంగా భారత్లో ప్రతి గంటకు 50 మందికి పైగా మహిళలు నేరాల బారిన పడుతున్నారు. చాలా ప్రభుత్వాలు మహిళలు, బాలికల రక్షణ కోసము బడ్జెట్లో 5% నిధులను కేటాయించింది. అంటే ఎంత శాతం అంటే 5% నిధులను కేటాయించింది బాలికలు మరియు మహిళలకు రక్షణ కోసం. వాటిలో కేవలం 0.2% ఖర్చు పెడుతుండటం విచారకరము. దేశంలో అత్యంత పేదరికంలో కూనరిల్లుతున్న మహిళల సంఖ్య కోవిడ్ కారణంగా భారీగా పెరిగింది. పలు దేశాల మధ్య యుద్ధాలు, సంఘర్షణల కారణంగా వస్తుసేవల ధరలు అంతకంతకు ఎగబాకుతున్నాయి. 2025 నాటికి 75% దేశంలో ప్రభుత్వ వ్యయాలు భారీగా తెగ్గోసుకుపోయాయంటున్నారు. అదే జరిగితే మహిళలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. కోవిడ్-19 ఉధృతి, దేశాల మధ్య సంఘర్షణల కారణము 2020 నుంచి ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి జారిపోయారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి 34.2 కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు, బాలబాలికలు అత్యంత పేదరికంలో జీవించే పరిస్థితి ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. దేశంలో లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 1/3 మహిళలు కేటాయించాలనే బిల్లు సుదీర్ఘ కాలము తర్వాత ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని వేగిరమే అమల్లోకి తేవాలి. దీన్ని సమర్థంగా అమలు చేస్తే దేశ రాష్ట్ర స్థాయిల్లో శాసన నిర్మాణము, విధానాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యము ఇముడిస్తుంది. సమిష్టి కృషి అవసరము. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశంలో మహిళలు వెనుకబాటుతనము ఇంకా సమసిపోలేదు. దీన్ని సమూలంగా రూపుమాపాలంటే మహిళల అవసరాలను పరిగణలోకి తీసుకొని లింగ సమానత్వ సాధన దిశగా పెట్టుబడుల ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళల సంక్షేమము, అభివృద్ధి, సామాజిక భద్రతలు మరిన్ని వనరులు సమకూర్చాలి. మహిళలు, బాలికల ప్రతిభను గుర్తించి వాటి నైపుణ్యంను మెరుగుపరచడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. వ్యవసాయంతో పాటు వ్యాపార, సాంకేతికత రంగంలోని వారి భాగస్వామ్యాన్ని పెంచడం ఎంతో అవసరము. అన్ని చోట్ల మహిళలు, బాలికలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. ప్రపంచ ప్రఖ్యాత మహిళా కార్యకర్త గ్లోరియా స్టెనెమ్ అన్నట్లుగా సమానత్వం కోసము మహిళలు చేసే పోరాటం కేవలం స్త్రీవాదుల సంస్థలకు సంబంధించినది కాదు. మానవ హక్కుల గురించి శ్రద్ధ వహించే అందరి సమిష్టి కృషికి సంబంధించినది. కాబట్టి అందరి తోడ్పాటు ఉంటేనే మహిళా సాధికారత సహకారం అవుతుంది. ఇది ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఆర్టికల్. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. అభివృద్ధితో మాంద్యము మటుమాయము. ద్రవ్యోల్బణాన్ని మించి
సంపన్న దేశాల సంఘము ఓఈసిడి గణాంకాల ప్రకారంగా 2023లో చైనా వృద్ధి రేటు 5.2%, బ్రెజిల్ వృద్ధి రేటు 3%, భారత్లో మాత్రం అది ఏకంగా 6.3%. 2024లో భారత్ 6.1%, చైనా 4.7% వృద్ధి రేటు సాధిస్తాయని ఓఈసిడి భావిస్తుంది. ఇది 2024కి. అమెరికా, బ్రిటన్, జపాన్ నామమాత్ర వృద్ధి రేట్లతోనే సరిపెట్టుకుంటాయన్నది ఓఈసిడి అంచనా. గోల్డ్మాన్ సాక్స్ సంస్థ కూడా 2024లో భారత్ 6.3% వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ఈ ఏడాది దేశంలో ద్రవ్యోల్బణం 5.1%కి పెరిగినా జీడీపీ వృద్ధి రేటు దాన్ని అధిగమించి ఉంటుందని అది లెక్కగట్టింది. ఏ గణాంకాలు ఏమేమి ఇచ్చినాయనేది మనకి ఇంపార్టెంట్. ఇందులో ఇచ్చిన ఓఈసిడి లెక్కల ప్రకారంగా భారతదేశంలో వృద్ధి రేటు 6.1%, చైనాది 4.7%గా 2024 సంవత్సరానికి ఉంటుందని చెప్పడం జరిగింది. అదే గోల్డ్మాన్ సాక్స్ అనే సంస్థ ప్రకారంగా 2024లో 6.3% వృద్ధి రేటు ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక దేశము స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు వరుసగా 2 త్రైమాసికాలు మందగిస్తే ఆర్థిక మాంద్యము నెలకొన్నట్టుగా లెక్క. 2023లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థికము 2024లో బలహీనపడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది. అయితే అధిక వృద్ధి రేటు కారణంగా భారత ఆర్థిక మాంద్యాన్ని తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుడు 3%గా ఉన్న ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2024లో 2.9%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇటీవల హెచ్చరించింది. సంపన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి మందకొడిగా, వర్తమాన దేశాల్లో వేగంగా సంభవిస్తుందని వివరిస్తుంది. ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడం, ఉపాధి అవకాశాలు క్రోడీకరించడం ఆర్థిక మాంద్యానికి సంకేతాలు. సంపన్న దేశాల్లో ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్ మార్కెటింగ్ భారీగా కుచించుకుపోతున్నాయని IMF ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రానున్న 3 ఏళ్లలో అంతర్జాతీయ రాజకీయాల వల్ల ఆర్థిక అనిశ్చితి ఏర్పడడానికి 87% అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక WEO జనవరి నివేదిక హెచ్చరించింది. స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయని, ధనిక పేద దేశాల మధ్య అంతరం పెరుగుతుందని, ప్రపంచీకరణకు బ్రేకులు పడి సరఫరా గొలుసుకు విచ్ఛిన్నం కావడంతో పాటు స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు పెరుగుతాయని అది విశ్లేషిస్తుంది. ఇప్పటికే జపాన్, బ్రిటన్లకు మాంద్యంలోనికి జారిపోయాయి. స్వదేశంలో వినియోగం తగ్గడంతో జపాన్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను కోల్పోయి 4వ స్థానానికి పరిమితమైంది. జర్మనీ 4వ స్థానం నుండి 3వ స్థానానికి ఎగబాకింది. జపాన్ జీడీపీ 2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 3.3%, అక్టోబర్-డిసెంబర్ కాలంలో 0.4% మేరకు కుచించకపోయింది. ఇంపార్టెంట్, జర్మనీ 3వ స్థానానికి వచ్చి జపాన్ అనేది 4వ స్థానం నుంచి 3వ స్థానానికేమో జర్మనీ వచ్చింది. జపాన్ 4వ స్థానం నుంచి 3వ స్థానానికి కిందికి పడిపోవడం అనేది జరిగింది. దీనికి గల కారణం జీడీపీలో వృద్ధి రేటు తగ్గిపోవడం అనేది. పెరుగుతున్న జీవన వ్యయము. ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్ 2023లో ఆర్థిక మాంద్యానికి గురయ్యింది. ఆ దేశ జీడీపీ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 0.1% మేరకు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 0.3% మేరకు క్షీణించింది. మొత్తంగా 2023లో బ్రిటన్ జీడీపీ 0.1% వృద్ధి మాత్రమే నమోదు కాగలిగింది. పారిశ్రామిక, భవన నిర్మాణ, సేవా రంగాలు బాగా దెబ్బతిన్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల ప్రభుత్వ వ్యయము, పెట్టుబడులు తగ్గిపోతాయి. లే ఆఫ్లు, ఉద్యోగ నష్టాలు, జీవన వ్యయము పెరుగుతాయి. బ్రిటన్లో నిరుద్యోగము 3.9%కి చేరగా ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం 4%కి పెరిగింది. ఫ్రాన్స్లో ద్రవ్యోల్బణం 3.4%, జర్మనీలో 3.1%గా నమోదయ్యింది. నిరుడు అమెరికాలో ద్రవ్యోల్బణం 2.5%, గత నెలలో 46%. బ్రిటన్ ప్రజలు జీవన వ్యయం పెరిగినట్లుగా ఫిర్యాదు చేశారని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇతర ఐరోపా దేశాలు క్రమంగా ఆర్థిక మాంద్యంలో చిక్కుతాయన్న అంచనాలు బలపడుతున్నాయి. అమెరికా ఆర్థిక మాంద్యాన్ని తప్పించుకుంటుందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నప్పటికీ అక్కడ జీవన వ్యయం పెరగడం తలనొప్పిగా పరిణమించింది. చైనా సహా సంపన్న దేశాలు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.
ఎదుర్కొంటుంటే ఇండియా జీడిపి మాత్రము 2024-25 సంవత్సరంలో 6.5% వృద్ధి రేటును సాధిస్తున్నాయని IMF అంచనా వేసింది. రానున్న సంవత్సరంలో జీడిపి పరంగా జపాన్, జర్మనీలు భారత్ మించిపోతుందని పేర్కొంది. 2023 చివరికి జపాన్ జీడిపి 4.1% లక్షల కోట్ల డాలర్లుగా, జర్మనీ జీడిపి 4.55 లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 10 ఏళ్ల క్రితం 1.9 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో 10వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ మరో 3 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి అందుకోనున్నది. 2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు జీడిపిని సాధిస్తామని అంచనా. 1960లో 74,193 కోట్ల డాలర్లుగా ఉన్న భారత్ జీడిపి 2020లో 3,41,665 కోట్ల డాలర్లకు పెరిగింది. 2023తో భారత్ 3.7 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. 2023లో మన భారత్ యొక్క జీడిపి ఎంత అంటే 3.7 లక్షల కోట్ల డాలర్లతో ఐదో స్థానానికి వచ్చింది. 2047 కల్లా భారత్ సంపన్న దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. భారత్లో ప్రస్తుతం 4% ఉన్న ద్రవ్యోల్బణం మరికొన్నేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగుతుందని గడిచిన జనవరిలో దావోస్లోని ఏర్పాటు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని ఆయన కొట్టిపారేశారు. వర్తమాన సంపన్న దేశాల్లో అంతర్గత ఆర్థిక పునాదుల బలంగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థికంగా బలీయమైన స్థితిలో ఉండదని, 2024-25లో జీడిపిలో 7% వృద్ధి రేటు సాధిస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధికి గండి. జపాన్ ఆర్థిక మాంద్యాన్ని తప్పించుకోవాలంటే స్వదేశంలో వస్తు సేవల వినియోగము జోరెత్తాలి. అవసరాల రేటును పెంచుకోవడం ద్వారా జనాల్లో వృద్ధుల వాటాను తగ్గించుకోవచ్చు. బ్రిటన్ సాటి ఐరోపా దేశాలతో ఇతర భాగస్వామ్యంతో వ్యాపార సంబంధాలు విస్తరించుకోవడము ముఖ్యము. IMF నివేదిక ప్రకారంగా 2022లో 3.5%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2023లో 3%కి తగ్గి 2024లో 2.9%కి కుదించుకుపోనుంది. నేడు ప్రపంచ ఆర్థిక పరస్పర అనుసంధానమై ఉంది. కోవిడ్ అనంతరం సరఫరా గొలుసు విచ్ఛిన్నము, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు ఆర్థిక విపణులకు దారితీస్తున్నాయి. ఈ సంక్షోభాలను అధిగమించి ప్రపంచం మళ్లీ కలిసికట్టుగా ఆర్థిక పదంలో పురోగమించాలి. ఇది అండి ఆర్థిక వ్యవస్థ. ఎకానమీకి సంబంధించిన ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంటు. మళ్ళీ ఒకటికి 2 సార్లు ఈ వీడియోను వినండి. ఆర్థిక మాంద్యం మటుమాయం చేయడానికి తీసుకున్న ప్రపంచ దేశంలో ఏ విధంగా ఇన్ఫ్లేషన్ ఉందనే విషయం గురించి ఇవ్వడం జరిగింది. బేసిక్స్ కూడా చూసుకోవాలి. దీంతోపాటు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ఏ దేశం యొక్క జీడిపి ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూద్దాము నెక్స్ట్ అవినీతి కాలుష్య మండళ్లు. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టు నిరుడు ఆగస్టులో అగ్గి మీద గుగ్గిలమయ్యింది. ప్రజల ఫిర్యాదుపై తగిన చర్యలు కొరవడం వల్ల వారంతా తమకు ఆశ్రయించారన్న ఉన్నత న్యాయస్థానము ఉండి ఉపయోగం లేని PCB కాలుష్య నియంత్రణ మండలిని మూసేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అప్పట్లో హెచ్చరించింది. ఒక అధికారి షోకాజ్ నోటీసు జారీ చేసిన అదే సంస్థ మూసివేతకు ఇంకో అధికారి ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని తాజాగా ప్రశ్నించిన కోర్టు యాజమాన్యంతో లాలూచి పడడానికి ఇద్దరు అవకాశాలు చూసుకుంటున్నది గట్టిగా తలంటేసింది. PCB పనితీరు దారుణంగా ఉందన్న హైకోర్టు అసమర్థ అధికారాన్ని సాగనంపి సమర్థుల్ని కొలువు తీరాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారం ఇలా అక్షింతలు వేయించుకున్న సందర్భాలు గతంలో నమోదయ్యాయి. అధికారుల కార్యాలయంలో నిద్రపోతున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యల్ని పట్టించుకోవడమే లేదంటూ తమిళనాడు PCB పనితీరును ONGT జాతీయ హరిత ట్రిబ్యునల్ 2 ఏళ్ల క్రితము తీవ్రంగా ఆక్షేపించింది. కాలుష్య నియంత్రణ అసలు మీరేం చేశారో చెప్పరేమిటి అని అదే NGT గతంలో ఆంధ్రప్రదేశ్ PCBకి నిగ్గుదీసింది. తారతమ భేదాలకు దేశము నలుమూలల PCB యంత్రాంగంలో అవ్యవస్థ ఎంతగానో
వెళ్ళలుకోనుంది అని చెప్పడానికి ఇవన్నీ దృష్టాంతాలే. దేశవ్యాప్తంగా జనవరుని భూగర్భాల్ని కలుషితం కానివ్వకుండా 3 నెలల వ్యవధిలో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు నెలకొల్పి పరిశ్రమలు కరెంటు కోత విధించాల్సిందేనన్న సుప్రీంకోర్టు నిర్దేశాలు 7 ఏళ్లుగా నీరొడుతున్నాయి. నిర్లక్ష్యానికి అవినీతి పోకడలు జతపడి దేశంలో కాలుష్య రక్కసి వికటాహసము చేస్తుంది. దేశంలో గాలి, నీరు, నేలల నాణ్యత పరిరక్షణకే కాలుష్య నియంత్రణ వ్యవస్థ అవతరించింది. వివిధ చట్టాల నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి స్థితిగతుల్ని మదింపు చేసి వార్షిక నివేదికలు రూపొందించడము రాష్ట్ర స్థాయి పీసీబీల విధుల్లో ముఖ్యమైంది. ఉత్పత్తి స్థానంలోనే కాలుష్య కట్టడి, కల్మషాల తీవ్రతను తగ్గించడం కోసము సాంకేతిక వినియోగము, కాలుష్య కాటుకు గురియైన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు, ప్రజా చైతన్యం పెంపొందించడము ఇవన్నీ సిపిసిబి అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి దాఖలు పడిన బాధ్యతలు. అవేమీ యథాతథంగా అమలుకు నోచుకొని పర్యవసానంగా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. పీసీసీబీలో మంజూరైన మొత్తం కొలువులు 577. అందులో 3/4 దాకా ఖాళీలే పోగుపడి ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయించిన రమారమి 12,000 పోస్టుల దాదాపుగా సగం వరకు భర్తీ కానేలేదు. పీసీబీ ప్రాంతాల కార్యాలయంలో ఆర్ఓ, ప్రాంతీయ రహదారిగా నియామకాలకు లక్షల్లో రేట్లు పలుకుతున్నాయంటే అవినీతి మరుగు ఎంతగా పొంగులు వారుతుందో వేరే చెప్పాలా? అలా మొదలవుతున్న అవినీతి అడుగడుగున అంచెల మోతకు ఇంధనమై నిఘా వ్యవస్థను భ్రష్ట పట్టిస్తుంది. తెలుగు గడ్డతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, అస్సాం తదితరాల్లో నదీ పరివాహక ప్రాంతాలెన్నో విషకలుషితం కావడానికి పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ అడ్డు అదుపు లేకుండా సాగుతుండడమే ముఖ్య కారణము. ఆ పరిసర ప్రాంతాల్లోని పంట దిగుబడులు క్షీణిస్తున్నాయి. తాగే నీరు, పీల్చే గాలి గరళమై జనజీవనం కృషించిపోతుంది. ఒక్కరికి చంపితేనే ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార వాసము విధిస్తారు. అసంఖ్యాకమైన కుటుంబాల్ని కాటేసి దేశార్థికాన్నే కుంగదీసే, జనజీవన సౌభాగ్యాన్ని హరించేస్తున్న కాలుష్యము కట్టడిలో ఘోర వైఫల్యము బాధితుల్ని ఉపేక్షించడమేమిటి? నిబంధనల ఉల్లంఘనకు తెగబడే పరిశ్రమల్ని మూసేయాలి. దేశంలో ఎక్కడ కాలుష్య సమస్య తలెత్తినా సంబంధిత నియంత్రణ మండలియే నేరుగా జవాబుదారీ చేయాలి. పర్యావరణ నిపుణులు, నిజాయితీ పరులకే పీసీబీలు, సిపిపిబిలు ప్రాధాన్యత కల్పించి నిబంధనల ఉల్లంఘనపైన ఉక్కుపాదం మోపేలా యంత్రాంగాన్ని పరిపుష్టం చేస్తేనే కాలుష్య నియంత్రణ గాడిన పడుతుంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి ఇవ్వడం అనేది జరిగింది. మన దేశంలో అంటే మన దేశంలో ఈ కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పనిచేయట్లేదని ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంతకుముందే అక్షింతలు వేయడం అనేది జరిగిందని, దీనికి ఎన్జీటీ కూడా 2 ఏళ్ల క్రితమే తీవ్రంగా అంటే విమర్శించడం జరిగిందని, అక్షింతలు వేయడం జరిగిందని చెప్తున్నారు. ఇవి అండి ఈరోజు సంబంధించిన ఆర్టికలు. మీకు నచ్చితే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్ మీ నుంచి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.